ఒకరి ఆస్తిని మరొకరికి, ఒకే ఆస్తిని ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో అసలైన భూ యజమానులకు న్యాయం చేసేలా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రిజిస్ట్రేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో డబుల్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగినట్లు ఫిర్యాదులు ఎక్కువ రావడంతో 1908 నాటి స్టాంపులు రిజిస్ట్రేషన్ల చట్టానికి కూటమి ప్రభుత్వం సవరణలు చేసింది. బాధితులకు ఊరట కల్పించింది. సవరణను అమలు చేయాల్సిన రిజిస్ట్రేషన్ అధికారులు మాత్రం తమకు సంబంధం లేదంటూ చేతులు దులుపుకుంటున్నారని భూ బాధితులు వాపోతున్నారు. అనంతపురం జిల్లాలో కొంతకాలంగా కొందరు సబ్ రిజిస్ట్రార్లు అక్రమాలకు పాల్పడి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్లు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. అనంతపురం అర్బన్ కార్యాలయంలో పనిచేసిన ఓ సబ్ రిజిస్ట్రార్ నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 10 వరకు డబుల్, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో ఆ సబ్ రిజిస్ట్రార్ను ప్రభుత్వం 6 నెలల క్రితం సస్పెండ్ చేసింది. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో 1908 నాటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలో సవరణలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లతో ఆస్తి యజమానికి అన్యాయం జరిగిందని, మోసపూరితమైన లావాదేవీ జరిగిందని తేల్చిన తర్వాత కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ నిర్ధారించి ఆ దస్తావేజును రద్దు చేయాలని ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. అయితే ఈ చట్ట సవరణ పాతవాటికి వర్తించదంటూ విజ్ఞప్తులను తోసిపుచ్చి కోర్టుకు వెళ్లాలని సబ్ రిజిస్ట్రార్లు సూచిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు రిజిస్ట్రేషన్ అధికారులు తూట్లు పొడుస్తున్నారని చెబుతున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ రైట్స్ కలెక్టర్ గారికి ఇచ్చారు. అది చూసుకొని మేము కలెక్టర్ గారిని కలిసినాక డిఆర్ కి ఇచ్చామన్నారు. ఆ డిఆర్ దగ్గరికి వెళ్తేనేమో ఇదింత చూసి లేదు, మాకు రైట్స్ లేదు, కోర్టుకే మీరు పోవాల్సిందే అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి రైట్స్ అన్ని కలెక్టర్ గారికి ఇచ్చి కూడా ఇది మీకేమీ లేదు, మీరు కోర్టుకే పోండి అంటే ఇంకా మేము ఎందుకు సార్ ఇన్నిసార్లు వీళ్ళందరూ చుట్టూ తిరగడము? ఇప్పుడు మాకు 76 ఏండ్లు సార్, తిరిగి చాలా అయిపోయింది. మాకు అసలు చాలా విసుగు అనిపిస్తుంది. న్యాయానికి ఎక్కడ ఇది లేదు. మళ్ళీ ఇప్పుడు కోర్టు కంటే 5 లక్షలు అడుగుతున్నారు సార్. కోర్టు ఫీజు కూడా ఎక్కడి నుండి తేవాలి మాకేమీ అర్థం కావట్లేదు సార్. మేము కొడింది 1 ఎకరా పెదనారపుతో కొన్నాము 2008లో. ఇప్పటికి సుమారుగా 16 సంవత్సరాలు అయింది సార్. 16 సంవత్సరాల వరకు ఒక్కరు వచ్చి ఎవరు నాది అని చెప్పేసి ఎవరు చెప్పలేదు. ఈ 10 నెలల ముందు ఇతను ముకుంద నాయుడు అని చెప్పేసి ఇతను వేరే వాళ్ళతో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ రిజిస్టర్ అయిన తర్వాత మేము తిరగని ఆఫీసు లేదు, అడగని అధికారి లేరు. ఐజీ దగ్గర కూడా పోయినాము. ఐజీ కూడా ఇదే పరిస్థితి చెప్పారు, మా డిపార్ట్మెంట్ తప్పు చేశారు, మీకు న్యాయం చేకూరుతామని చెప్పేసి. ఇక్కడ డిఆర్కి వచ్చి డిఆర్ కూడా ఇది భూమి మీదే అని చెప్పేసి దాని కానీ ఆయన యాక్షన్ తీసుకోవడం లేదు. ఏమంటే మీరు కోర్టుకు పోయి, ఇది సివిల్ కేసు, కోర్టుకు పోయి నిర్ణయించుకోండి అంటున్నారు. జియో వచ్చిన తర్వాత ఏమైనా డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగితే అవి క్యాన్సిలేషన్ చేయడానికి మాత్రమే మాకు రైట్ ఉంది, కానీ ప్రీవియస్ జియో కంటే ముందు వచ్చిన ప్రాపర్టీస్ క్యాన్సిలేషన్ చేసేకి మాకు రైట్ లేదు. జియో అట్లనే ఉంది అని చెప్పి మాకు చెప్పారు సార్. జియోని కంప్లీట్ గా మేము చదివితే దీంట్లో అంటే ఆఫ్టర్ జియో చేయాలా, బిఫోర్ జియో చేయాలనే మెన్షన్ ఎక్కడ లేదు. ఇందులో గవర్నమెంట్ పర్ఫెక్ట్ గా చాలా కట్టుదిట్టంతో జియో ఇచ్చింది. సో జియోని చేయడానికి ఏమవుతుంది? అసలు ఆస్తి లావాదేవీల దస్తావేజును రద్దు చేయాలంటే సివిల్ కోర్టుకు మాత్రమే గతంలో అధికారం ఉండేది. ఈ ప్రక్రియతో సబ్ రిజిస్ట్రార్లు బాధ్యతగా వ్యవహరించడం లేదని, ఆస్తి యజమానులు అక్రమ రిజిస్ట్రేషన్తో బాధితులుగా మారుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. తప్పు చేసిన సబ్ రిజిస్ట్రార్లు కోర్టుకు వెళ్లాలని చెబుతూ చట్టంలో ఉన్న లోపాన్ని ఆసరా చేసుకుని మోసగాళ్లకు కొమ్ము కాస్తున్నారన్న విషయం కూటమి ప్రభుత్వ విచారణలో తేలింది. అక్రమ, డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందని, తమ ఆస్తిని మరొకరికి హక్కులు బదిలీ చేశారని బాధితులు కోర్టులో ఆధారాలు చూపితేనే అలాంటి ఆస్తుల లావాదేవీలను కోర్టు రద్దుపరిచేది. కానీ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ల చట్టంలో 21-22I సెక్షన్ను సవరించి 22C సవరణ చేసింది. దీని ప్రకారం మోసపూరిత, డబుల్ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం కలెక్టర్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీకి బదిలీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు గతంలో జరిగిన అక్రమ, డబుల్ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ జిల్లా రిజిస్ట్రార్ కలెక్టర్కు నివేదిక పంపాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. OMS నంబర్ 2/2/26 తేదీన గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇర్రెగ్యులర్ రిజిస్ట్రేషన్స్ ను రద్దుపరచడానికి కొరకే ప్రత్యేకంగా ఇచ్చిన జీవో. ఈ జీవో ప్రత్యేకంగా ఇచ్చింది కాదు, యాక్ట్ ను అమెండ్ చేశారు. ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 21-22(1) ప్రకారంగా రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఉండే ఇర్రెగ్యులారిటీస్ జరిగినట్టయితే వాటిని రద్దు చేయడానికి కొరకు మాత్రమే ఇచ్చిండేది. ఇది యాక్ట్ను అమెండ్ చేశారు కాబట్టి దీంట్లో ప్రాస్పెక్టివ్ జీవో అనే ప్రిజంప్షన్కు అవకాశం లేదు. ఒక తూరి రిజిస్ట్రేషన్ యాక్ట్ అమెండ్ అయితే యాక్ట్ ఆల్రెడీ ఫోర్స్లో ఉంది కాబట్టి దాని ప్రకారంగా ఎప్పుడైనా సరే
కలెక్టర్ గారి దృష్టికి ఇది ఇర్రెగ్యులారిటీస్ జరిగింది అని తెలియజేస్తే దాన్ని రద్దుపరిచే అధికారం కలెక్టర్ గారికి ఉన్నట్టుగా ఈ జీవోలో స్పష్టంగా ఇవ్వబడి ఉంది. కాబట్టి ఎవరైనా అన్యాయం జరిగిన వాళ్ళు తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే అది ప్రీవియసా ప్రెజెంటా అనేది కాకుండా ఎప్పుడైనా రద్దు చేసేదానికి ఈ జీవో ప్రకారంగా కలెక్టర్ గారికి అధికారం ఉంది. జీవో అప్పుడు ఏదైనా కానీ ఫ్రాడ్ జరిగిందని ఎప్పుడు జరిగినా కానీ అని ఉంది, అంతేగాని ఇప్పుడు దీని తర్వాత జరిగిందనేది ఎక్కడ. జనరల్గా ఎనీ జీవో ఈజ్ ప్రాస్పెక్టివ్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈజ్ స్పెసిఫికల్లీ రిటర్న్. కాకపోతే చట్టంలో ఏముంటుందంటే తప్పు జరిగినప్పుడు ఇది అప్పీల్ చేసుకోవచ్చని ఉంది, కానీ అది ఎప్పుడు జరిగింది అనేది లేదు. కాబట్టి దీనికంటే ముందర కూడా ఏదైనా ఫోర్జ్ జరిగినది ఉంటే దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. చట్టము తర్వాతనే ఫోర్జ్ జరిగిందని చెప్పేసి మనం అనుకోవాల్సిన అవసరం.